అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ, మనందరి టీవీ. యూటీవీ మరొక ముఖ్య అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. ఈ మధ్య కాలంలో అత్యధిక మెజారిటీతో తమిళనాడులో విజయకేతనం ఎగురవేసినటువంటి వారు సినీ యాక్టర్ విజయ్ గారు. విజయ్ గారు ఎందుకు ఇంత త్వరగా రావడానికి కారణం, ఒకవేళ సినీ ప్రముఖులు కూడా ఎంతో మంది వచ్చారు కానీ రాణించలేకపోయారు. కానీ ఎందుకు విజయ్ గారు ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో మరి అత్యధిక సంఖ్యలో గెలవగలిగారు? సీఎం ప్రమాణ స్వీకారం కూడా చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే వారిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. వారు సినీ యాక్టర్గా ఉంటూ బయట నిజ జీవితం, నిజమైనటువంటి పనులు చేసేవారు. సినిమాలో కేవలం నటించేవారు కాకుండా వారు నిజమైనటువంటి పనులు చేసేవారుగా, పేదల ఎడల, అనాథల ఎడల, బలహీనుల ఎడల, అనారోగ్యములు ఉన్నవాడి ఎడల, క్యాన్సర్ లేకపోతే ఇంకా ఆయా రీతులుగా సమాజంలో బాధపడుతున్న వారి ఎడల వారు ఎంతో ప్రేమను చూపేవారు. ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. సినీ గ్లామరే కాదు, కానీ వారు నిజ జీవితంలో చేసేటువంటి మంచి పనులు ప్రజలకు నచ్చినవి. అందుకే పట్టం కట్టారు. తమిళనాడు రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రిగా ఉండాలని, ప్రజలను ఏలాలని, వారి బాగోగులు చూడాలని వారికి పట్టం కట్టారు. నిజంగా అందుకే ప్రతి మనుషుల్లో కూడా ఒక మంచి తత్వాన్ని పెంచుకోవాలా. కొందరు మతాల ద్వారా, కొందరు కులాల ద్వారా, లేకపోతే కొందరు ధనము ద్వారా, రాజకీయాల ద్వారా నాయకత్వం చేసి అధికారాలను పొందుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అవి వేరే రకంగా అయినప్పటికీ అవి వారిని రాణించలేవు. వచ్చినా కానీ భగవంతుని దగ్గర తప్పించుకోలేరు, దేవుని దగ్గర తప్పించుకోలేరు. కాబట్టి యథార్థంగా, నమ్మకంగా ప్రజలకు మేలు చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉండగలిగితే ఎన్నాళ్ళున్నా తప్పకుండా రాణించగలుగుతాడు. గొప్ప నాయకుడిగా, ప్రజలకు మరి పాలకుడిగా ఉండగలుగుతాడు. కాబట్టి విజయ్ గారు మరి ఆ రీతిగా ప్రజలకు ఎంతో సన్నిహితంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, వారికి సేవ చేసే భావం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈనాడు తమిళనాడు ప్రజలు వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కాబట్టి మనలో కూడా, ప్రేక్షకులలో కూడా ఎవరైనా మరి మంచి రాణింపు ముందుకు రావాలి అంటే మంచి పనులు చేయండి, మంచి జీవితం జీవించండి, మానవత్వాన్ని నిలబెట్టండి. మనిషి ప్రేమించే వారికి ఉండాలి, కానీ మనిషి హింసించే వారిగా ఉండకూడదు, సహాయం చేసే వారికి ఉండాలి. కాబట్టి అలాంటి గొప్ప మనస్సున్న మరి విజయ్ గారు ఈనాడు విజయకేతనంతో తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు. ప్రజలకు చేరువగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరెన్నో గొప్ప సేవలు చేస్తానని వారు కలలు కంటూ ఉన్నారు. అలాంటి సేవ చేయాలని మనం అందరము మరి వారిని ఆశీర్వదిద్దాం. అటువంటి మరి పాలన కొరకు మనం ఆశతో ఉందాం. దేవుడు మరి వారందరినీ కూడా దీవించి ఆశించినాక మనమందరము కూడా ఒక మంచి మార్గంలో, మంచి తత్వముతో ముందుకు సాగినట్లయితే మనం కూడా రాణించగలుగుతాం. కాబట్టి అలాంటి మరి గొప్ప మనసున్న వ్యక్తులు ఈనాడు సమాజంలోకి రావాలి. చాలా మంది వస్తున్నారు, కానీ మతం పేరట, కులం పేరట, డబ్బు ధనాపేక్ష పేరట, స్వార్థం పేరుతో అనేక నాయకులు, పాలకులు వస్తున్నారు. వాటి వల్ల ఎప్పుడు కూడా విజయం దొరకదు. ఒకవేళ విజయం దొరికినా వారు పాలకులైనా అది కొద్ది కాలం మాత్రమే ఉంటారు, కానీ దేవుని దగ్గర విజయాన్ని సాధించలేరు. కాబట్టి విజయ్ గారు నేను వారి గురించి విన్నది ఏంటంటే, వారు సినిమాల యాక్టరుగా నటించడమే కాదు, కానీ బయటకు వచ్చి నిజమైనటువంటి సేవలు ప్రజలకు అందించారని నేను తెలుసుకున్నాను. అందుకే ఈనాడు ప్రజలు వారికి పట్టం కట్టారు, వారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు ఇంకా కలకాలము తమిళనాడు ప్రజలకే కాదు, ఇంకా భారతదేశ ప్రజలకందరికీ గొప్ప మేలు చేసే, సేవ చేసే వ్యక్తిగా ఉండాలని కోరుకుందాం.